ఈ ఫోటో చూస్తే కోపం అసహ్యం తప్ప జాలి రాదంటే. అసలు ఈ ఇంట్లో వాళ్ళు అలసివ్వకపోతే వంట చేసే పని మనిషి మన పక్కన నిలబడి ఫోటో దిగుతుందా? అఖిల, పడుకొని ఉంటావనుకున్నాను. ఇంట్లో ప్రశాంతత అలుముకుంటేనే నిద్ర ముంచుకొస్తుందండి. పార్వతిని సహించలేకపోతున్న నీలాంబరికి నచ్చజెప్పడం చాలా కష్టం అవుతోంది. పార్వతి ఇంట్లో ఉంటే ఇలాగే గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకని పార్వతిని పంపించేస్తావా? పంపించాలి, పెళ్లి చేసి. మంచి సంబంధం వస్తే పార్వతిని పెళ్లి కూతుర్ని చేయొచ్చకిలా. కాని తన పెళ్లి విషయానికి వచ్చేలోపు ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. మహర్జాతకురాలని మహాపండితులు మెచ్చుకోవడమే కాని పెళ్లి ఆగిపోయినప్పుడల్లా తనెంత నొచ్చుకుంటుందో తలుచుకుంటేనే బాధేస్తోంది. మామ్, రేపు వ్యాలంటైన్స్ డే కదా, చిన్నపాటి సెలబ్రేషన్స్ జరపాలనుకుంటున్నాం. దానికి నీ పర్మిషన్ కావాలి మామ్. ఆనందంగా గడపడానికి అనుమతి ఎందుకు చిన్నబాబు? కానీ చిన్న ట్విస్ట్ ఉంది మామ్. ఏంటంటే మనసులో ఉన్న వాళ్ళకి రేపు ప్రపోజ్ చేస్తారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుందని ఈ కాన్సెప్ట్ పెట్టాం. డాడ్, మీది కూడా లవ్ మ్యారేజే కదా? నాదే కాదు, పెద్దబాబుది కూడా ప్రేమ పెళ్ళే. బ్రో, స్మైల్ ఇస్తే సరిపోద్దు. రేపెవ్వరూ మొహమాట పడకుండా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్లో నేను చెప్పినట్టు చెయ్యాలి. చేస్తాంలే గాని ఐశ్వర్యకి నువ్వు ఈసారైనా గిఫ్ట్ ఇస్తున్నావా? అది కూడా ప్లాన్ చేశాను డాడ్. పెద్దబాబు, నీ ప్లాన్ ఏంటి నాన్న? బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా? పెళ్ళాయాక వచ్చే మొదటి వ్యాలంటైన్స్ డే కదమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,